హాయ్ హలో వెల్కమ్ టు అవర్ రత్నలహరి టీవీ ఛానల్. ప్రతిరోజు మనము కొత్త కొత్త విషయాలు మన రత్నలహరి టీవీ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాంగా. అలాగే ఈరోజు కూడా ఒక కొత్త విషయాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం. అవివేకంతో పనిచేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి అనేదే ఈ కథ యొక్క సారాంశం. మరి అవివేకం అనేటువంటి కథను తెలుసుకుందామా? ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెత్తున్నావో అని చీమను అడిగింది ఎలుక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెత్తున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా పెద్దది, చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంటే తనేం చేస్తుందో అనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. నీతి ఏంటంటే, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం. బాగుంది కదా కథ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే గంట సింబల్ కూడా నొక్కొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.